ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఈరోజు నేను ఏంటంటే ఒక చిన్నది బేబీ ఫుడ్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అంటే నాకు ఒక బాబు ఉన్నాడని మీ అందరికీ తెలుసు కదా. నాకు 10 మంత్స్ బాబు ఉన్నాడండి. 9 మంత్స్ కంప్లీట్ అయింది, ఇప్పుడు 10th మంత్ ఎంటర్ అయింది అనమాట. ఆ బాబు కోసం అని చెప్పి నేను హోమ్ మేడ్ సెర్లాక్ చేస్తాను. అంటే నార్మల్ సెర్లాక్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఎమర్జెన్సీ టైంలో, బట్ హోమ్ మేడ్ సెర్లాక్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నేను హోమ్ మేడ్ సెర్లాక్ని ఎలా చేసుకుంటానో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్లో చాలా మంది మదర్స్ ఉన్నారు, చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పి హోమ్ మేడ్ సెర్లాక్ని మీ అందరితో షేర్ చేయబోతున్నాను. హోమ్ మేడ్ సెర్లాక్ మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల దాని ప్రయోజనాలు ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. మనకి ఇప్పుడు స్టోర్ బ్రాడ్ తెచ్చామనుకోండి, సెర్లాక్ ఇలాంటివి తీసుకొస్తే అందులో మనకి ఏం మిక్స్ చేస్తారో తెలియదు, అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఏముంటాయో కూడా మనకు తెలియదు. సో మన చేతులారా మనమే చేసుకుంటే కనుక మన పిల్లలకి మనమే ప్రేమతో చేసి పెడితే ఇంకా వాళ్ళు బాగుంటారని నా ఉద్దేశం, ఇంకా ఆరోగ్యంగా పెరుగుతారని. మనం ఆ మాత్రం చేసుకోగలం కదా, ఇంట్లో ఉండి మనం చేసేసుకోగలం కదా. సో మనమే చేసి మన పిల్లలకి ప్రేమగా తినిపిద్దాం. బేబీ సెర్లాక్ లో నేను అన్ని వెరైటీస్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మా బాబు వచ్చి జస్ట్ 9 మంత్స్ కంప్లీట్ అయింది, 10th మంత్ ఎంటర్ అయింది. సో నేను మెయిన్వే యాడ్ చేస్తున్నాను. తన ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా వరకు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే తనకి అరుగుదల శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నేను కొన్ని యాడ్ చేస్తాను. మీరు కూడా చూడండి, ఎవరైతే మనకి 1 year బిలో ఉంటారో అన్నీ కలిపేసి వాళ్ళకి పౌడర్లా చేసేస్తూ ఉంటారండి. అలా చేయటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి అరుగుదల శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క ఐటెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మంత్కి అలా చేయాలి. యాక్చువల్గా బేబీ ఫుడ్ మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలంటే 6 months, బేబీకి 6 months కంప్లీట్ అయ్యాకే మనం బేబీ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలండి. చాలా మంది చెప్తారు 5th month 4th month నుంచే బాబుకు పాలు లేవు, మదర్స్ దగ్గర మదర్ ఫీడింగ్ లేదు అంటే ఓకే సాలిడ్ ఫుడ్ పెట్టేయండి అని అంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. నాకు తెలిసి 6 months వరకు కంపల్సరీగా మదర్ ఫీడే ఇవ్వండి. ఒకవేళ మదర్ ఫీడ్ లేకపోతే కనుక మీరు లాక్టోజన్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, లాక్టోజన్ అనే కాదు ఇంకా చాలా ఉంటాయి కదా అండి, మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, అది యూజ్ చేయండి. 6 months వరకు కంప్లీట్ గా ఫార్ములా మిల్క్ ఇవ్వండి, లేకపోతే మదర్ మిల్క్ ఇవ్వండి. మెయిన్ గా మదర్ మిల్క్ ఇవ్వండి, లేకపోతే మదర్ మిల్క్ సరిపోకపోతే కనుక ఫార్ములా మిల్క్ ఇవ్వండి. ఫార్ములా మిల్క్ 6 months యూజ్ చేశాకే సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేయండి. సాలిడ్స్ కూడా డైరెక్ట్ గా ఈ హోమ్ మేడ్ సెర్లాక్ స్టార్ట్ చేయకండి, ప్యూరీస్ అనేవి స్టార్ట్ చేయండి. వెజిటేబుల్ ప్యూరీ కానీ ఫ్రూట్ ప్యూరీ కానీ ఇలాంటివన్నీ ప్యూరీ స్టార్ట్ చేశాక అప్పుడు స్లోగా ఇది స్టార్ట్ చేయండి. సెర్లాక్ అనేది హోమ్ మేడ్ సెర్లాక్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, కందిపప్పు, పెసరపప్పు అండ్ మసూర్ దాల్ అండి, ఎర్ర కందిపప్పు, రైస్, ఇవన్నీ నేను 2 to 3 times బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ తీసుకొని 1 స్పూన్ వాము తీసుకున్నాను. మీకు పిల్లలకి వాము టేస్ట్ కనుక నచ్చకపోతే జీలకర్ర కూడా తీసుకోవచ్చండి. జీలకర్ర కానీ వాము కానీ తీసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 4 క్యాష్యూ నట్స్, 4 జీడిపప్పులు, 4 బాదాం పప్పులు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. పప్పులు ఎప్పుడూ బాగా డ్రై రోస్ట్ అవ్వాలి, సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి. అవి సరిగ్గా వేగకపోతే మళ్ళీ పిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇదిగోండి, వాము, జీడిపప్పు, బాదం పప్పు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని ఆ కప్పు, అది ఒక 180 grams కప్ అండి, అది దాంతో నేను 200 grams తీసుకున్నాను రైస్. అది కూడా సిమ్లో పెట్టుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా టైం పడుతుందండి, ఎందుకంటే మనం ఓపిక్గా చేయాలి, లేకపోతే అది సరిగ్గా వేగకపోతే కనుక పిల్లలకి స్టమక్ పెయిన్ బాగా వస్తుంది. అందుకని చెప్పి మనం కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. తర్వాత నేను కందిపప్పు తీసుకున్నానండి, ఒక 50 grams కందిపప్పు, అది కూడా సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి, అప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నమాట.
ఇప్పుడు చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి కందిపప్పుని. ఇప్పుడు నేను ఇంకో ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 50 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు కూడా సిమ్ మోడ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు 50 గ్రామ్స్ మసూర్ దాల్ తీసుకున్నానండి. అదే ఎర్ర కందిపప్పు అండి. అది తీసుకొని ఇది కూడా సిమ్ మోడ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను బాగా. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలండి, కంపల్సరీగా బాగా రోస్ట్ అయిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. సిమ్లో పెట్టుకుని కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఎర్రగా వేగిపోయిందండి. ఇది కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి వేపినవన్నీ నేను తీసుకున్నాను అన్నమాట ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇవన్నీ నేను పౌడర్ చేస్తాను. జీడిపప్పు, బాదాము అండ్ వాము, ఈ పప్పులు, రైస్ అన్నీ కలిపి నేను మెత్తగా ఫైన్గా పౌడర్ చేస్తానండి. చూసారు కదా, ఇలా ఫైన్గా పౌడర్ లాగా అయిపోవాలండి. అలా అయితే మనం ఏంటంటే పోరేజ్ చేసినప్పుడు స్మూత్గా ఉంటుంది, వాళ్ళకి తినడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. నేనైతే ఇంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఎక్కువ చేసుకోనండి. నేను మ్యాక్సిమం ఒక 1 మంత్కి సరిపడే చేసుకుంటానండి మోస్ట్లీ. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.